వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిబాబు హోమ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెడ్ యాపిల్ బెర్ ప్లాంట్ని ఎలా నాటుకుందామో తెలుసుకుందాం. నేను ఈ ప్లాంట్ని శాంతి ఆన్లైన్ అనే వెబ్సైట్ నుంచి తెప్పించుకున్నానండి. అది వచ్చేటప్పుడు టైం బాగా డిలే అవటం వల్ల ప్లాంట్ బాగా డ్యామేజ్ అయిపోయింది. దాన్ని నేను ఇట్లా వాటర్ బాటిల్లో ఒక 10 to 15 డేస్ దాన్ని వాటర్ బాటిల్లో పెంచానండి. ఇప్పుడే ఒక షూట్ మొదలైంది. ఇట్లా మనం ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు ప్లాంట్ని కొంచెం కేర్ తీసుకొని నీడలో కొన్ని రోజులు ఇట్లా కేర్ తీసుకోవడం వల్ల అది రిఫ్రెష్ అవ్వడానికి మనం ప్లాంట్ గ్రోత్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా ట్రాన్స్ప్లాంట్ చేసుకుందామో చూద్దాము. ముందుగా మనం ప్లాంట్ కోసం ఒక చిన్న గుంత తీసి పెట్టుకుంటాం కదా, దాంట్లో ముందు వేపపిండి వల్ల రూట్ రాట్ రాకుండా ప్లాంట్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా. దాని తర్వాత వర్మీ కంపోస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. ఫర్దర్గా ప్లాంట్ డెవలప్మెంట్ కోసం అది. ఇప్పుడు బోన్ మీల్ లీవ్స్ అవి బాగా పెరగడానికి, కాల్షియంని సప్లై చేయడానికి యూజ్ అవుతుంది. స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ కింద యూజ్ అవుతుంది ఇది. ఇప్పుడు ఈ ప్లాంట్ని ఈ వాటర్ బాటిల్ని ఇట్లా రివర్స్ చేసి చిన్నగా దాన్ని ప్రెస్ చేసుకుంటే మట్టితో సహా వచ్చేస్తుందండి. దాని రూట్ వేర్ వ్యవస్థ డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా దాన్ని తీసి నాటుకోవాలి. ఇదండి ఇట్లా నీట్గా తీసుకొని నాటుకుంటే మన ప్లాంట్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఇట్లా నాటుకున్న ప్లాంట్కి వాటర్ ఇచ్చేసి, వాటర్ తడి చూసుకొని జాగ్రత్తగా వాటరింగ్ చేసుకోవాలండి ప్రతిరోజు. ఆ మిగిలిన వర్మీ కంపోస్ట్ కూడా పైన వేసేస్తున్నాను, కొద్దిగా కాబట్టి ఏం కాదు. మళ్ళీ కొంచెం మనం ప్లాంట్ గ్రోత్ అయిందాక వేరే ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదండి. ఎందుకంటే అది దానికి మించి ఆ ప్లాంట్కి మించిన ఫుడ్ మనం ఇచ్చినా కూడా అది తీసుకోలేదు. అది కూడా మన చిన్నపిల్లల్లాగానే అది ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. అండ్ ఇలా నాటుకుంటే మన ప్లాంట్స్ హెల్తీగా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ గార్డెనింగ్.